నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అదృష్టం కలిసి రావాలని కోరుకునే వారి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన, ఒక తేలికైన ఒక పరిహారాన్ని అయితే తెలియజేయబోతున్నానండి. ఎవరైతే దౌర్భాగ్యంతో బాధపడుతున్నామని అనుకుంటున్నారో ఆ దౌర్భాగ్యం అనేది మీకు తొలగిపోయి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. అలానే మీ మనసులో ఉన్న కోరికల్ని మీరు తీర్చుకోగలుగుతారు. ఖచ్చితంగా అదృష్టం మీతో ఉంటుంది. ఇంకా మీ నుంచి ఏదైతే ఒక నెగిటివ్ అనేది ఉందో ఆ నెగిటివ్ అంతా కూడా పోతుందండి. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. చాలా తేలికైన పరిహారం అండి. మీరు ఈ పరిహారాన్ని కరెక్ట్గా చేశారనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏవైతే మీరు పనులు పూర్తి చేయాలనుకుంటున్నారో, అంటే సగం పనులు అవుతూ ఉంటాయి కదండి, అరాకొర పనులన్నిటి అవుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. మరి పరిహారాన్ని దేనికోసం చేసుకోవాలి, ఏ విషయం మీద చేసుకోవాలనేది తెలుసుకున్నారు కదండి. ఇక పరిహారానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఒకసారి చూద్దాము. ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా సరే చేసుకోవచ్చు. కానీ ఆడవారు మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఇకపోతే చెప్పవలసిన విషయాలు అయితే చాలా ఉన్నాయండి. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అర్థం చేసుకొని కరెక్ట్గా మీరు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది. ఇకపోతే సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఎవరైనా ఒక లైక్ ఇవ్వండి, కుదిరితే షేర్ చేయండి. ఇక మనం మిగతా వివరాల్లోకి వెళదామండి. ఈ పరిహారాన్ని మీరు సోమవారం రోజున చేసుకోవాలి. ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ తొడిమితో ఉన్న ఒకే ఒక్క ఎండు మిరపకాయ తీసుకోండి. అలానే ఒకే ఒక్క 1 రూపీ తీసుకోండి. ఇంకాను ఒక 8 నల్ల మిరియాలు ఇలా మీరు లెక్క పెట్టుకొని పక్కన ఉంచుకోండి. అలానే కాస్త మట్టి కూడా తీసుకోండి. ఇంకా నలుపు రంగు క్లాత్ ఒకటి కావాలండి. కావలసిన పదార్థాలు అయితే ఇవ్వండి. వీటన్నిటినీ కూడా పరిహారానికి ముందుగా మీరు రెడీ చేసుకొని ఉంచుకోండి. ఇక ఈ పరిహారాన్ని నెలలో వచ్చే మొదటి సోమవారం రోజున చేయాలి. అంటే అది ఏ నెల అయినా పర్వాలేదండి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఏదైనా పర్వాలేదండి. కాకపోతే నెలలో వచ్చే మొదటి సోమవారం రోజున ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. ప్రతి నెలలో వచ్చే మొదటి సోమవారం రోజున మీకు వీలు కాకపోతే మిగతా సోమవారాల్లో చేసుకోవచ్చు. కానీ చెప్పుకోవాలంటే నెలలో వచ్చే మొదటి సోమవారం రోజున మీరు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే కనపడతాయి. అయితే ఇక్కడ చూపించిన ఈ మట్టి ఉంది కదండి, ఇది తులసి మొక్క మొదట్లో ఉన్న మట్టిని తెచ్చుకోవాలి. ఆ మట్టిని మాత్రమే తీసుకుని పరిహారాన్ని చేసుకోవాలి. ఇక ఈ పరిహారాన్ని సోమవారం రోజున ఉదయం చేసుకోవచ్చు, అలానే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. మీరు సోమవారం రోజున ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపుగా చేసుకోవాలి ఈ పరిహారాన్ని. అదే సాయంత్రం అనుకోండి 4 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో చేయాలి మీరు. ఇక మీకు కుదిరిన ఆ టైంలో మీరు మొదలు పెట్టండి. ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైందండి. మీరు సోమవారం రోజున మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా కానీ స్నానం చేసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని అయితే చేయాలి. ముందుగా మీ పూజ గదిలో దేవుడి దగ్గర చక్కగా ఆవునేతితో దీపారాధన చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక ఈ పరిహారానికి తీసుకున్న ఈ నల్లటి క్లాత్ ఉంది కదండి, ఈ విధంగా చక్కగా పరిచి పెట్టండి. తర్వాత దీంట్లో మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క మొదట్లో ఉన్న కాస్త మట్టి తీసుకున్నారు కదండి, దీన్ని కొద్దిగా ఈ నల్లటి క్లాత్లో పెట్టండి. తర్వాత ఈ 1 రూపీ కాయిన్ ఉంది కదండి, దాన్ని కూడా దీంట్లో పెట్టండి. 1 బై 1 ఏ విధంగా చెప్తున్నానో అలానే చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఈ పదార్థాలను ఎందుకు వాడాలి అనేది కూడా నేను తర్వాత చెప్తానండి. ముందుగా మీరు ఈ విధంగా పెట్టారు కదండి, తర్వాత ఈ మిరియాలు ఉన్నాయి కదా 8, వీటిని కూడా లెక్కపెట్టి పెట్టండి. తర్వాత తొడిమితో ఉన్న ఈ ఎండు మిర్చి ఉంది కదండి, దీన్ని కూడా పెట్టేయండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీన్ని అదే క్లాత్తో కట్టేయండి. లేదంటే ఒక నల్లటి క్లాత్ అనేది తీసుకుని పూర్తిగా అవన్నీ కూడా బయటికి అనేది రాకుండా గట్టిగా కట్టేసేయండి. జాతకంలో రాహు ప్రభావము, శని ప్రభావము, కుజ ప్రభావము, ఈ 3 గ్రహ ప్రభావాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ధనానికి సంబంధించి, భూ సంబంధించి, మనసుకు సంబంధించి, అంటే వాటికి సంబంధించిన ఆర్థిక స్థిరత్వం అనేది లేకపోవడము, దాంతో అనేక రకాలైన ఇబ్బందులు అనేటివి గురవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల వాటి నుంచి మీరు బయటపడతారు. ఎవరైతే దౌర్భాగ్యంతో మేము బాధపడుతున్నామో అనేవారు ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి.
వాటి నుంచి మీరు బయటపడతారు. అలానే మీకు ధన సంపాదన అనేది రోజు రోజుకి పెరుగుతుంది ఈ పరిహారం చేసుకుంటే. ఈ విధంగా మీరు మూటను కట్టేసిన తర్వాత దీన్ని దేవుడి ముందు పెట్టండి. తర్వాత మీరు ఈ మంత్రాన్ని అయితే ఒక 108 సార్లు అనుకోవాలి. ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు అనుకోండి. తర్వాత ఈ మూటను తీసుకొని మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అంటే ఆ రోజున ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరికి మీరు ఆ మూటను పట్టుకొని వారి తల చుట్టూత యాంటీ క్లాక్ వైజ్గా అంటే క్లాక్ అనేది క్లాక్ వైజ్గా తిరుగుతుంది కదండి, అలా కాదనమాట. యాంటీ క్లాక్ వైజ్గా మీరు ఒక 7 సార్లు తిప్పాలి. ఆ మూటను పట్టుకొని ఒక్కొక్కరికి తిప్పుకుంటూ తర్వాత మరొకరికి తిప్పుకుంటూ వెళ్ళాలి. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి చొప్పున ఒక 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా మీరు తిప్పండి. అలానే మీకు మీరుగా కూడా తిప్పుకోండి. అలానే మిగతా వారికి కూడా మీరు తిప్పండి. ఇక తర్వాత అలా అయిన తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీరు ఉంటే కనుక మీకు దగ్గరలో పారే నీరు ఉంటుంది కదండి, అక్కడ వేసేయండి. మాకు దగ్గరలో ఎక్కడ కూడా పారే నీళ్ళు లేవండి, మరి ఎలా అండి అని అంటారేమో. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరో తొక్కరొక చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చేసేయండి. కాకపోతే ఇక్కడ చెట్టు మొదట్లో పెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. అయితే మీరు వచ్చే దారిలో ఎక్కడైనా శివాలయం ఉందనుకోండి, ఒక్కసారి మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని స్వామివారి దర్శనం చేసుకొని అంటే అక్కడ వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న నంది కుడి చెవిలో ఆర్థిక అభివృద్ధి కలగాలని ఇంకాను సమస్యలు తొలగిపోవాలి అవన్నీ కూడా ఆ నంది చెవులు మీరు చెప్పుకున్న తర్వాత మీరు తిరిగి ఇంటికి వచ్చేసేయండి. అంటే నంది కుడి చెవిలో చెప్పుకోవాలండి. ఒకవేళ అలా వెళ్ళలేని పరిస్థితి ఉంది, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ మూటని మీరు చెట్టు దగ్గర పెట్టేశారు కదండి, లేదంటే నదిలో వేసేసారు. ఎవరితోనూ మాట్లాడకుండా ఇంటికి వచ్చేయాలి. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని మీ ఇష్ట దైవం ముందుగానే మీరు దీపారాధన చేసి ఉంటారు కదండి, అదంతా కూడా కొండెక్కి ఉంటుంది. ఈ మూటను తీసుకువెళ్ళి నదిలో వేసి మీరు వచ్చేలోపుగా దీపారాధన కొండెక్కి ఉంటుంది కదండి. ఆ దీపారాధన కుందిలోనే కాస్తంత ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసుకొని అక్కడే ఒక 5 నిమిషాలు చక్కగా కూర్చొని ఓం నమ శివాయ అని మీరు జపం చేసుకోవాలి. అదే మీరు శివాలయానికి వెళ్ళి నంది చెవిలో చెప్పారనుకోండి, ఇంటికి వచ్చి ఇదంతా కూడా చేయనవసరం లేదు. శివాలయానికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా మీరు దీపారాధన చేసుకొని ఇంట్లో ఒక 5 నిమిషాల పాటు జపం చేసుకోవాలి. ఇలా మీరు నెలలో వచ్చే మొదటి సోమవారం రోజున చేయాలండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుందండి. అలానే మీరు ఏదైతే కోరుకుని నంది చెవిలో చెప్పుకుంటారో అది ఖచ్చితంగా తీరుతుందండి. మీలో కొందరు అనొచ్చు, మా ఇంట్లో శివలింగం ఉందండి, శివలింగంతో పాటు నంది యొక్క విగ్రహం కూడా ఉందండి, ఆ విగ్రహం చెవిలో చెప్పొచ్చా అండి అని అంటారేమో. అలా కాదండి, మీరు శివాలయంలో ఉన్న నంది విగ్రహం ఉన్న చెవిలోనే మీరు చెప్పవలసి ఉంటుంది, ఇంట్లో ఉన్న నంది విగ్రహం చెవిలో కాదండి. అయితే ఇక్కడ మీరు వచ్చినప్పుడు మాత్రం కాళ్ళు చేతులు కడుక్కోకుండా పొరపాటున దేవుని దగ్గర మాత్రం వెళ్ళకండి. మీరు నంది చెవిలో అంటే కుడి చెవిలో చెప్పినట్లయితే రాబోయే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. కానీ మీరు వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఎవరితోనూ మాట్లాడకండి. మాట్లాడితే కనుక ఈ పరిహారం పనిచేయదండి. పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేసుకుంటే ఈ పరిహారం చాలా త్వరలో ఫలితాలైతే మీరు చూస్తారు. మీరు నంది చెవిలో కోరిక చెప్పుకుంటారా, సమస్య చెప్పుకుంటారా, మీకున్నదే చెప్పుకోండి, 100% ఫలితం ఇచ్చే ఒక మంచి పరిహారం అండి. కానీ ఇక్కడ చూసుకుంటే మీరు మాట్లాడకుండా ఉండాలి. అలానే మనం దిష్టి తీసినప్పుడు కానివ్వండి, బయటికి వెళ్ళినప్పుడు, అలానే మనం ఇంటికి వచ్చేటప్పుడు కానీ మీరు మాట్లాడకుండా ఉండి మీరు ఇదంతా చేయగలిగితేనే ఈ పరిహారం ఫలిస్తుందండి. పరిహారాన్ని మాత్రం తక్కువ అంచనా మాత్రం వేయకండి, చాలా మంచి పరిహారం అండి. మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుల్ని ఫలితాలను అయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. తప్పకుండా చేసుకోండి, మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా, ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.